హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటని చూస్తున్నారా? హెల్తీ జ్యూస్ అండి, యాపిల్ జ్యూసు. ఇంట్లో ఎవరికన్నా నీరసంగా ఉన్నప్పుడు, హెల్త్ సార్ లేనప్పుడు ఇలా యాపిల్ కట్ చేసి ఇచ్చామంటే తిననంటారు కదండి. అలా కాకుండా ఇలా జ్యూస్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తాగేస్తారు. అంతేకాకుండా డైలీ ఒక యాపిల్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ముందుగా అయితే నేను 2 యాపిల్స్ అయితే తీసేసుకున్నాను. వాటిని పైన లేయర్ పొట్టు మొత్తం తీసేసుకుంటున్నానండి. మీకు పొట్టుతో పాటు కావాలనుకుంటే కానీ వేడినీళ్ళు కాంచి బాగా మరగనిచ్చేసుకొని వేడినీళ్ళల్లో యాపిల్ కాస్త వేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచి తర్వాత మీరు వాడుకోండి. హెల్త్కి మంచిది. వీటికి మైనం అది వేస్తారని చెప్తూ ఉంటారు కదండి. ఎందుకు వచ్చింది? పొట్టు తీసేసే చేసుకున్నామంటే మనకి హెల్త్ అయితే బాగుంటుంది కదా. నేనైతే పొట్టు తీసేసుకుంటున్నాను. చూసారా, పైన లేయర్ మొత్తం పొట్టు తీసేసుకుంటున్నాను. ఇదే విధంగా రెండో యాపిల్ కూడా పొట్టు తీసేసుకుంటానండి. హెల్త్కి చాలా మంచిది యాపిల్ ఇది. డైలీ ఒకటి తీసుకుంటే కానీ హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాము. రెండో యాపిల్ కూడా నీట్గా ఇలా పొట్టు తీసేసుకోవాలి. యాపిల్లో విటమిన్ సి ఉంటుందండి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ లాగా మనకు పనిచేస్తుంది ఇది. ఇప్పుడు వీటిని సన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. గింజలు తీసి ఇలా సన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. మెత్తగా పేస్ట్ అవ్వాలి కదా, అందుకే నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను. బి కాంప్లెక్స్, విటమిన్స్, ఎర్ర రక్త కణాలు, ఇంకా నాడీ వ్యవస్థ కూడా మనకి మెరుగుపడుతుందండి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాము. అన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. యాపిల్లో ఫైబర్ అధికంగా ఉంటుందండి. రోగ నివారక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేనైతే తేనె వేస్తున్నాను. 3 స్పూన్స్ తేనె వేస్తున్నానండి 2 యాపిల్స్కి. మీకు కావాలంటే షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు 1 గ్లాస్ పోస్తున్నాను. కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టానండి. 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసాను పాలు ఇవి. మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా చల్లగా కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేసుకుందాము. ఇదిగో చూడండి, బాగా పేస్ట్ అవుతుంది కదా మెత్తగా. చూసారా? ఇప్పుడు దీన్ని వడగట్టేసుకుందాము. ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఏమైనా ఉంటే కానీ మళ్ళీ సెకండ్ టైం వేసుకున్నామంటే మొత్తం కూడా గ్రైండ్ అవుతుంది. ఇలా వడగట్టేసుకొని ఒక స్పూన్ తీసుకొని చిన్నగా అలా కలుపుతూ ఉన్నామంటే చిన్న పీసెస్ ఏమన్నా ఉంటే మనకు అలా ఉండిపోతాయి. వాటిని మళ్ళీ కొద్దిగా పాలు వేసుకొని ఇంకోసారి అలా గ్రైండ్ చేసుకున్నామంటే మొత్తం జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇదిగో చూసారా, చిన్న చిన్న పీసెస్ అయితే వచ్చాయి కదండి. వీటిని ఇంకొకసారి కొద్దిగా పాలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. చూడండి, హెల్త్కి మంచిదండి. డైలీ ఒక యాపిల్ తీసుకుంటే. వీటిని ఇంకొకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. మీకు కావాలంటే అవి తినేది కూడా తినేసేయచ్చు. అలా ఇష్టపడని వాళ్ళు మళ్ళీ కొద్దిగా పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా చూసారా, ఇప్పుడు మొత్తం గ్రైండ్ అయిపోయింది. బాగా చిక్కగా వచ్చింది కదండి జ్యూస్ మనకి. ఇదిగో చూడండి, మీకు ఇంకా గట్టిగా కావాలంటే కొద్దిగా పాలు తగ్గించుకుంటే ఇంకా గట్టిగా వస్తుంది. అంతే అండి, చాలా ఈజీ యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేయడము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. డైలీ ఒక యాపిల్ తినడం వల్ల మన ఒంట్లో 95 క్యాలరీస్ అయితే పెరుగుతాయండి.